వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రేమాభిషేకం అక్కినేని నాగేశ్వరరావు నటించిన అద్భుతమైన చిత్రం, అఖండ విజయం సాధించిన చిత్రం అది. దాంట్లో పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆ ప్రేమాభిషేకం 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాని గురించి అనేక విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు అడ్స్మిర్ శ్రీనివాసరావు. వారిని అడిగి ఆ సినిమా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాసరావు. నమస్కారం అండి. ప్రేమాభిషేకం అక్కినేని నాగేశ్వరరావు సూపర్ డూపర్ హిట్ సినిమా. అది 1987లో రిలీజ్ అయింది. ఇవాళ తరానికి తెలియకపోవచ్చు, కానీ ఆనాడు మనం అందరం ఆ సినిమా ఎన్నిసార్లు చూసామో కూడా గుర్తులేని అన్నిసార్లు చూసాం. ఆ సినిమా పట్ల మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ప్రేమాభిషేకం సినిమా రాజమండ్రి అశోక డాకీస్లో చూశానండి. నేను డిగ్రీ చదువుతున్నాను అప్పుడు అంటే నాకు యాక్చువల్గా నేను కృష్ణ గారి ఫేవరెట్ని, మిగతా రామారావు గారి నాగేశ్వరరావు సినిమా చూసేవాడు. కానీ ఈ సినిమా అప్పుడు నేను రిలీజ్ అయినట్టు వెళ్ళలేదు సినిమాకి. ప్రేమాభిషేకం సినిమా చాలా బాగుంది సినిమా, పాటలు అదిరిపోయినాయి. అంటే ఉన్నాడు మా కాలేజీ మధ్యాహ్నం 12:30కి ఉంటుంది, మధ్యాహ్నం నుంచి. అంటే షిఫ్ట్ సిస్టమ్. మార్నింగ్ షోకి వెళ్ళాను. అప్పుడు మార్నింగ్ షో 9 గంటలకే రిలీజ్ అయిన మన్నాడు ఇప్పుడు వెళ్ళాను. మార్నింగ్ షో 9:30కి వేసేవారు, మధ్యాహ్నం 12 గంటలకు అయిపోయేది. ఒక 3 గంటల సినిమా అనుకుంటుంది. 3 గంటలు అంతే. 1 గంటకి ఎప్పుడు కాలేజ్ ఒక అవర్ పోద్దాం అనుకుని మార్నింగ్ షోకి వెళ్ళాం. మార్నింగ్ షోకి వెళ్తే సినిమాకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శ్రీదేవి, జయసుధ, మురళీమోహన్, ప్రభాకర్ రెడ్డి గారు, మోహన్ బాబు కూడా ఉన్నాడు. వీళ్ళందరితోటి ఆ సినిమా నిండుగా ఉంది. దాసనారాయణ గారు డైరెక్షన్. అయితే పాటలు సూపర్ డూపర్ హిట్. మంచి అసలు గంపిడి పాటలు అంటారు కదా, అలా ఉన్నాయి. ప్రతి పాట సూపర్. సినిమా నిండా గంపిడి పాటలు ఉన్నాయి. అందులో అసలు ఎన్ని పాటలు ఉన్నాయో మనకి సినిమా అంతా పాటలమయం. అది చక్రవర్తి గారి మ్యూజిక్ అదరగొట్టేసాడు సినిమాలో. నాగేశ్వరరావు గారు, శ్రీదేవి స్టెప్స్ అవి బాగా జనాలకి పట్టేసింది. అంటే సినిమా ఇంటర్వెల్లో జస్ట్ ఇంటర్వెల్ బ్రేక్ వరకు కూడా సాదాసీదాగా లవ్ స్టోరీ. నాగేశ్వరరావు గారు, శ్రీదేవి లవ్ స్టోరీ అంటే కొంచెం మేము గాడు భరించాము, ఇప్పుడు ఎవరైతే భరించలేరు. మాకు అప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి, అప్పుడు చూస్తున్నాం కాబట్టి అలవాటు పడి. అప్పటికే నాగేశ్వరరావు గారు చాలా పెద్ద వయసు ఉంటుంది. అయినా సరే రామారావు గారు, నాగేశ్వరరావు గారు అన్నా అప్పుడు మాకు పెద్ద తేడాన్ని భరించేసి వాళ్ళం. మాకు లెక్క ఇప్పుడున్న యూత్ యువ హీరోలు, హీరోయిన్లు ఈ గొడవ అంతా అప్పుడు లేదు కదా. అందులో నాకు మధ్యలో బోర్ కూడా కొడద్దు సినిమా యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏమన్నా బాధపడతారు మమ్మల్ని బోర్ కొడతాను. ఆ సినిమాలో ఉన్న బలం ఏంటంటే మ్యూజిక్, పాటలోటి ఆ బోర్ కొట్టినప్పుడల్లా ఒక పాట వచ్చేది. కొంచెం రిలాక్స్, మంచి వీణులు విందే అని మెలోడియస్ మ్యూజిక్ చక్రవర్తి గారు ఎరగదీసాడు. నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే శ్రీదేవికి దూరం అవ్వాలనుకుంటాడో అప్పటి నుంచి సినిమా మలుపులు తిరుగుద్ది. ఇక సెంటిమెంట్ పడుతూ ఉంటుంది. అక్కడ మాత్రం నాగేశ్వరరావు గారు ఆయనకే సాధ్యమైన తెలుగు చిత్రాల్లో ఆ రకమైన వేషం ఆయన ఒక్కడికే సాధ్యం. ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది. ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఆ పాత్రకి అలాంటి పాత్రలు వేయాలంటే దేవదాసు లాంటి పాత్ర కానీ, ఈ పాత్ర కానీ దానికి పోలుకుంటుంది. దేవదాసు లాంటి పాత్ర ఇదిని. అందులో ఉన్నట్టే చంద్రముఖి, పార్వతి లాగే ఇక్కడ కూడా. అయితే అక్కడ ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఆ ట్విస్ట్ ఇక్కడ. అందులో ఒక అభిజాత్యం వల్ల, ఈగో వల్ల దూరం అయిపోతారు దేవదాసు సినిమాలో. ఇందులో ఇతను కావాలని దూరం అవుతాడు, ఎందుకంటే ఇతనికి రోగం ఉంటుంది కాబట్టి. కానీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వచ్చే 2 పాటలు సినిమాకి ఎంత బలమైన కాంక్రీట్ పునాదేసేసినాయి. ఆ సినిమాకి విజయానికి కాంక్రీట్ పునాదేసింది. అలాగే ఎక్కడికక్కడ 300 అన్ని సంవత్సరాలు అడేసింది. అవును, సంవత్సరాలే. 200 రోజులు, రాజమండ్రిలో కూడా 200 రోజులు ఆడేసింది. అలాగా కొన్ని హైదరాబాద్లో అయితే ఫుల్ సంవత్సరం. ఇలాగా సెకండ్ రిలీజ్ కూడా ఆడింది మళ్ళీ ఇక్కడ. అవును ఏంటండి. కానీ నాకు మధ్యలో బోర్ కొడద్దు సినిమా. అంతే. దాసనారాయణ గారు గొప్ప రచయిత, మంచి డైరెక్టర్. కానీ ఆయన సెట్లో కూర్చుని డైలాగ్ రాత్రం వల్ల తలపడి వచ్చేస్తాయి కొన్ని డైలాగులు. అప్పట్లో ఏమైంది తెలిసిన దాసనారాయణ గారు గొప్పతనం ఏంటంటే, ఆయన తూర్పు పడమరా, తాత మనవడో ఇలాంటి కొన్ని సినిమా, మనుషులంతా ఒకటే, ఎవరికి వారే యమునా తీర, ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. దాసనారాయణ గారు మంచి సబ్జెక్ట్ తోడిసి కొన్ని ఆడినా ఆడకపోయినా, ముద్దబంతి పువ్వు, భారతంలో ఒక అమ్మాయి, ఇలాంటి వాటిలో కొన్ని సూపర్ హిట్ అయినాయి, కొన్ని ఏమో యావరేజ్గా పోయినాయి. చిల్లరకొట్టి చిట్టమ్మ, ఇలాంటి వాళ్ళు మంచి హిట్లు ఉన్నాయి. అలాగే కొన్ని ఏమో ఫ్లాప్ అయిపోయినా కానీ, మనిషి రోడ్డుని బట్టి ఇలాంటి సినిమా కొన్ని ఫ్లాప్ అయిపోయినా దాసనారాయణరావు గారి ఇమేజ్ ఉండేది. ఎందుకంటే దాసనారాయణరావు గారి సినిమా బాగోలేదంటే మనకి సినిమా చూడటం రాదేమో అనుకునేంతగా ఆ స్థాయికి వెళ్ళింది అయింది. ఎందుకంటే బాగోకపోయినా తలపోడి వచ్చేసినా బాగుందని అనాలన్నమాట. అంటే అలాంటి ఇమేజ్ ఉంది. బాగోలేదంటే పక్కోడు ఏమనుకుంటాడో అనేటువంటి భావన 78, 77 ఆ ప్రాంతంలో. అయితే ఈ ప్రేమాభిషేకం సినిమాలో కూడా కొన్ని బోర్ కొట్టేస్తుంది కొన్ని చోట్ల. కానీ ఆద్యంతం సినిమా మొత్తానికి, సినిమా బయటకు వచ్చేటప్పటికి మంచి ఫీల్ గుడ్, మంచి విషాదాంతమే సినిమా. కానీ చాలా బాగా తీసాడు సినిమా అని బయటకు వస్తాం. కాబట్టి అది వర్కౌట్ అయింది. నాగేశ్వరరావు గారు బాగా ప్లస్ సినిమాకి. జయసుధ, నాగేశ్వరరావు గారు ఒకళ్ళు పోటీ పడి నటించారు.
ఆ జయసుధ గారు కూడా ఆ పాత్రకి జయసుధ గారు తప్ప వేరే వాళ్ళు లేరు ఆ ప్రాణం టైంలో. పోసింది ఆవిడ కూడా. ఆ టైంలో మురళీమోహన్ గారు, మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో బాగా నటించారండి. దాసనారాయణరావు గారు డైలాగులు ఆయనే రాసేస్తాడు కదా, మరి ఎవరన్నా రాసిన వాళ్ళు వేసుకుంటాడో ఏంటో కానీ ఆయన పేరే పడుతుంది. ఆయన డైలాగులు కొన్ని ఆయన బ్రాండ్ తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని అంటే మా సినిమా సంభాషణలనే ఒక రేంజ్లో రాసేవారు. ఎవరన్నా ఇప్పుడు జంజాల్ గారు కానీ అలా ఓ టైప్లో ఉంటాయి. ఈయనంతా రోడ్డు మీద మాట్లాడుకున్నట్టు ఉంటాయి. అలాంటి స్థాయిలో ఈయన తెలిసిపోద్ది, ఈయన రాశాడు ఈయన. లేకపోతే ఎవరన్నా చెయ్యి తిరిగిన బాగా చదువుకుని గ్రంథాలు చదువుకుని రాసిన వాళ్ళు సంభాషణలకి ఈయన సంభాషణలకి తేడా తెలుస్తుంది. అక్కడ నటించేటప్పుడు కూడా ఈయన దాసనారాయణ గారు మాట్లాడినట్టే ఉంటుంది, అవతల వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. ఏమైనా ఒక గొప్ప సినిమా అంటే ఆ సినిమా నేను డిగ్రీలో ఉండగా చూశాను. విచిత్రమైన అనుభవం అంటే అప్పుడు నాకు యాక్చువల్గా నేను డిగ్రీలో ఉండగా లోన కొనుక్కున్నాను. దానికి ముందు రూమ్లో ఉన్నప్పుడు నాకు సైకిల్ ఉండేది, హీరో సైకిల్. ఆ సైకిల్ ఈ సినిమా వచ్చినప్పుడు నాకు సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద నేను కాలేజీకి వెళ్తుంటే దాని బ్రేకులు పోయినాయి. సినిమా చూసి రైమని తొక్కుంటూ కాలేజ్ టైం అయిపోతుంది తొక్కుంటూ వెళ్ళిపోతే రాజమండ్రి బైపాస్ రోడ్ అప్ అని ఉంటుంది. ఆ అప్ నుంచి డౌన్లోకి వెళ్తున్నప్పుడు బ్రేకులు లేవు. మొత్తమే ఎలాగైతే కింద పడకుండా మెల్లగానే కంట్రోల్ చేసుకుని వెళ్ళామనుకోండి. ఏమైనా ఒక అనుభవం. తర్వాత 4-5 సార్లు చూసాం సినిమా. ఆ పాటలు, ఆ 2 పాటలు, ఆ చివరి 2 పాటలు కూడా ఎప్పటికీ మర్చిపోలేని చక్రవర్తి గారి కీర్తి కిరీటంలో కలికి తురాయిల లాంటి పాటలు ఆ బాణీలు. కానీ నాగేశ్వరరావు లేరు, దాసరి నారాయణరావు లేరు, శ్రీదేవి గారు లేరు, ఈయన చక్రవర్తి గారు కూడా లేరు వాళ్ళ. కానీ సినిమా అజరామం, అద్భుతమైన సినిమా ప్రేమాభిషేకం. ఆ సినిమాకి దర్శకత్వం ఇచ్చిన దాసరి నారాయణరావు గారు, పాత్రకు జీవం పోసిన అక్కినేని నాగేశ్వరరావు గారు, పాత్రలో జీవించిన శ్రీదేవి గారు, అద్భుతమైన పాటలు అందించిన చక్రవర్తి గారు నేడు మన మధ్య లేకపోయినా ఆ సినిమా అజరామం అంటూ విశ్లేషించిన అడుసుమూరి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.